ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. 73వ కీర్తన 5వ చరణము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడైన యెహోవా శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఆయన పాదములు ఎంత రమ్యముగా ఉంటాయో, దేవుని యందు శుద్ధ హృదయం కలిగి ఉన్న వారి పాదములు కూడా అంతే రమ్యమైనవిగాను అందమైనవిగాను ఉంటాయి. ఈ దినమున నీ పాదములు ఎటువైపు పరిగెడుతున్నాయి? దేనికోసం నీ యొక్క అడుగులు వేస్తున్నావు? దేనికోసం నువ్వు పరిగెడుతున్నావు? ఎదుటి వారిని చూసి మత్సరపడుతున్నావా? నాకంటే వెనుక ఉన్నవారు ముందు వెళ్ళిపోతున్నారు, లేదా నేను ఈ స్థితిలోనే ఉన్నాను, నాకంటే వారు అనుకున్న వారు కూడా ఎంతో మంచి స్థితిలోకి వెళ్ళిపోయారు, నేను ఇంకా ఇలాగనే ఉన్నాను అని నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉండొచ్చు. అయితే నీవు శుద్ధ హృదయం కలిగి జీవించినప్పుడు దేవుడు అంటున్నాడు, ఎదుటి వారికి నీవు ఏదైతే వారికి కలిగినటువంటి తెగులు ఈ రోజు నీ జీవితంలో నేను నీకు కలుగచేయను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీవు ఎదుటి వారిని చూసి మత్సరపడకుండా, నీ అడుగులు జారనివ్వకుండా, నీ యొక్క కంటిని, నీ దేహమును, నీ యొక్క మనస్సును, ఈ మూడింటిని నీవు శుద్ధి చేసుకున్న ఎడల దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట, నేను నిన్ను కాపాడుతాను. ఎదుటి వారికి, ఇతరులకు అంటే దేవుణ్ణి ఎరుగని వారికి ఏవైతే తెగుళ్ళు పుట్టుతాయో, దేవుణ్ణి ఎరుగని వారికి ఏవైతే సమస్యలు అలుముకుంటాయో, అయితే నువ్వు దేవుని తెలుసుకొని శుద్ధ హృదయం కలిగి జీవించిన వేళ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను కాపాడుతాను, నీ అడుగులు జారనివ్వను అని దేవుడు మాట్లాడుతున్నాడు. వారికి కలిగినటువంటి తెగులు నీ కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి నేను ఎప్పటికీ రానివ్వను అని దేవుడు ఈ దినమున నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రము తండ్రి. ఈ యొక్క ఉదయకాల దినమున తండ్రి మీ యొక్క సన్నిధానంలోనికి మేము వెళ్ళబోతూ ఉంటుండగా ప్రతి ఒక్కరిని నాయన, ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు శుద్ధి చేయండి. శుద్ధమైనటువంటి హృదయముతో మీ సన్నిధిలో కూర్చొని మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు ఆయత్తపరచండి, దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది మీ సన్నిధికి రాలేకపోతూ ఉన్నారో అటువంటి కుటుంబాలను మరలా మీ చిత్తమైతే మరొకసారి మీ సన్నిధిలో వారు కూర్చోవడానికి దేవా మీ కృపను కనికరమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నేను ఎంతమంది దినమున ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగా సహాయం చేయండి తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి యేసు నామములో. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో యేసయ్యా, మూయబడిన గర్భాలను మీరు తెరవండి దేవా. మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే వారి జీవితంలో ఉన్నటువంటి అవమానాలు తొలగించి దేవా, నిందలను తీసివేసి అధికమైన రెట్టింపు ఘనతను వారికి దయచేయండి. వారు కారుస్తున్న కన్నీటికి దేవా, వారు ఆనంద బాష్పాలుగా వారిని మార్చి దేవా, సంతోష వస్త్రమును వారికి అందించమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ దినమున ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచండి. నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మదిని, శాంతి సమాధానమును, ఐక్యతను దయచేయండి దేవా. విడిపోతున్న కుటుంబాలను మరలా మీరు జతపరచండి దేవా. ఒకరి పట్ల ఒకరికి సఖ్యతను, ప్రేమను నేను పుట్టించి తండ్రి మరలా వారు కలుసుకోవడానికి, మంచి జ్ఞానము కలిగి వారి కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి, తాగుడు సమస్య నుంచి విడుదల కలిగించండి, నేను సిగరెట్ బానిసత్వం నుంచి విడుదల కలిగించండి, అపవాది క్రియలు లయపరచండి యేసు నామములో సహాయం చేయండి. శుద్ధ హృదయాన్ని కలుగు చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఉద్యోగం లేక ఎంతమంది బాధపడుతున్నారో తండ్రి, ఆ యొక్క తగినటువంటి ఉద్యోగాన్ని మీ చిత్తమైతే ఈ యొక్క సంవత్సరము దేవా వారి జీవితంలోనికి నేను మంచి ఉద్యోగాన్ని మీరు పంపించండి దేవా.
దేవా నైనా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నేను ప్రార్థన వారి జీవితాన్ని మార్చే విధముగా మీకు ప్రార్థించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని ఆయతపరచండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు, నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.